బైన్సా పట్టణంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుండి ఆయన నివాసంలో బీజేపీ నాయకుల, కార్యకర్తల, ప్రజల సందడి అగుపడింది. మొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో జన్మదిన జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద మొత్తంలో అభిమానులు వచ్చి ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీకి నియోజకవర్గం నుండి పెద్ద మొత్తంలో ప్రజలు రావడంతో సందడి వాతావరణం అగుపడింది. ఎమ్మెల్యే రామారావు పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు భారీ సంఖ్యలో రక్తదానం చేశారు. ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన మెగా రక్త శిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 100 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానంలో మహిళలు సైతం ముందుకు వచ్చారు. రక్తదాతలను ఎమ్మెల్యే పటేల్ అభినందించారు. ఏరియా ఆసుపత్రిలో ఐసీయూ వార్డు కోసం సామాగ్రి అందించారు. ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రిలో ఐసీయూ వార్డ్కు ఇతర సామాగ్రి కోసం 12 లక్షల రూపాయల 10 ఐసీయూ బెడ్స్, 15 జనరల్ బెడ్స్, 10 మల్టీపారామీటర్స్, 10 బెడ్ సైడ్ లాకర్స్, వీల్ చైర్, స్ట్రెక్చర్, 30 మంది అవుట్ పేషెంట్స్ కోసం కూర్చునే సీట్లను అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామారావు పటేల్తో పాటు ఆయన కుమారులు డాక్టర్ సతీష్ పవార్, సందీప్ పవార్, సోదరుడు దత్తురాం పటేల్తో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాతలను ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ అనిల్ సన్మానించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో తన స్వంత నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు. దాతల సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. మీకు అందరికీ నేను ఒకటే ఉద్దేశం అనుకున్నాను, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బు ఇచ్చే సౌకర్యాలు లేవు. ఎవరికన్నా ఏ దాత కూడా అడుగుతా, వాడి పేరు పెడతా, వాడికి శాలతో సత్కరిస్తా, ఆ దాతకు నేను ధన్యవాదాలు చెప్తా. కానీ దుష్ట శక్తులు కొంచెం బాగానే ఉంటుంది ఇక్కడ. అంటే ఏ పని కూడా కావాలంటే దానికి అర్థం కావాలి. మన దేశంలోనే అట్లా, మన దేశం ఉన్నట్లోనే అట్లా ఉంటుంది. మంచి పనికి ఎవరు మంచి ఇస్తున్నాడు, దాతలు తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, లంచం తీసుకుంటాడు, పైసలు తీసుకుంటాడు. నాకు భగవంతుడు ఏం చక్క ఇయ్యలే. ఇలా బంగారం చుట్టూ నాకు డాక్టర్ ఉన్నాడు. ఇలా ఎందరో బీద వాళ్ళకు డైలీ 10, 11, 12 ఆపరేషన్ చేస్తున్నాడు. బీద వాళ్ళకు సాయం చేస్తున్నాడు. నా చిన్న కుమారుడు బిజినెస్ చేస్తున్నాడు. నాకు డబ్బులు ఆశ లేదు. కానీ దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో ప్రచారం చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకుంటా, ఎవరైనా ఇస్తే డబ్బులు తీసుకుంటా, కానీ హాస్పిటల్ పేర్లు తీసుకొని హాస్పిటల్లోనే ఆయన పేరు డొనేషన్ రాస్తాను. ఆయన అటువంటి దుష్ట ప్రచారాలకు భగవంతుడు చూసుకుంటాడు. మాకు ఏం కాదు, మేము స్వచ్ఛం మంచు నిర్మలంతో పనిచేస్తున్నాం. మంచు నిర్బంధం కూడా ముంగట పనిచేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా విద్యా గురించి కానీ, ఇరిగేషన్ గురించి కానీ ఖచ్చితంగా 5